Hi everyone, this is Ramesh. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. చాలా మంది విద్యార్థులు సింప్లిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అటు హై స్కూల్ విద్యార్థులు కావచ్చు, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కావచ్చు. ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన విద్యార్థులు అయితే చాలా మిస్టేక్స్ చేస్తూ ఉండి మార్క్స్ని లాస్ అవుతూ ఉంటారన్నమాట. ఈ వీడియోలో ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడిగిన కొన్ని సింప్లిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ తీసుకుని వీటిని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేసేయకుండా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మీరు ఎన్నైనా సరే ఆన్సర్ చేయడానికి సహాయపడే అన్ని కాన్సెప్ట్ సహాయంతో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా నేను ప్రీవియస్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్, అది ఎన్టీపీసీలోంచి, అలాగే ఏఎల్పి ఎగ్జామ్ నుంచి, అలాగే గ్రూప్ డి ఎగ్జామ్స్ నుంచి పికప్ చేయడం జరిగిందనమాట. కాబట్టి మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సింప్లిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, వాటిని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా మనం తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మనకి ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఈస్ ద కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ నెంబర్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? ఆరోహణ క్రమం అంటాం తెలుగులో, అంటే చిన్న నుంచి పెద్దకి రాయడం. అంటే ఇక్కడ కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చారు, అందులో ఏది కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్ మనం ఐడెంటిఫై చేయాలి. మనకి ఫ్రాక్షన్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలంటే వాటికి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలన్నమాట. మనం ఫ్రాక్షన్స్ని 2 వేస్లో క్లాసిఫై చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏమో ప్రాపర్ ఫ్రాక్షన్, సెకండ్ వన్ ఏమో ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దీన్ని మనం క్రమ భిన్నము అంటాం తెలుగులో, దీనేమో అపక్రమ భిన్నము అంటాం అన్నమాట. ఓకే, అసలు క్రమ భిన్నం అంటే ఏంటి, అపక్రమ భిన్నం అంటే మనకి ఫ్రాక్షన్ లో 2 పార్ట్స్ ఉంటాయి. పైన ఉన్న దాన్ని న్యూమరేటర్ అంటాం, కింద ఉన్న నెంబర్ని డినామినేటర్ అంటాం. లవము హారము అంటాం కదా. ఏ ఫ్రాక్షన్ లో అయితే న్యూమరేటర్ చిన్నగా ఉంటుందో అట్లాంటి ఫ్రాక్షన్ మనం ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2/3, 5/7 ఇట్లాంటివి అన్నమాట. ఇవన్నీ ప్రాపర్ ఫ్రాక్షన్స్. రివర్స్ లో ఉంటే అంటే న్యూమరేటర్ లో పెద్ద నెంబర్ ఉందనుకోండి, దాన్ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. 4/3 ఇట్లాంటివి అన్నమాట. ఓకే, ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఎప్పుడు కూడా లెస్ దాన్ 1 కంటే చిన్నదే అన్నమాట. అలాగే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, అంటే 1 ఉండొచ్చు, అందుకంటే ఎక్కువ ఉండొచ్చు. న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్ గా ఉంటే అప్పుడు దాని వాల్యూ 1 అవుతుంది అన్నమాట. ఇది 1 టైప్. నెక్స్ట్ ఇంకొక క్లాసిఫికేషన్ ఉంది, అదేంటంటే లైక్ అన్లైక్. ఇవి మనం కంపేర్ చేసేటప్పుడు ఉపయోగిస్తాం. 2 ఫ్రాక్షన్స్ ని కంపేర్ చేసేటప్పుడు. లైక్ అంటే సజాతి అని అర్థం అన్నమాట, సజాతి భిన్నాలు అంటాం. అలాగే ఇది విజాతి భిన్నాలు అంటాం అన్నమాట. సజాతి అంటే ఏంటి, విజాతి అంటే ఏంటి? మనం ఏవైనా 2 ఫ్రాక్షన్స్ లో మనకి డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నట్లయితే వాటిని మనం లైక్ ఫ్రాక్షన్స్ అంటాం అన్నమాట. అలా కాకుండా డినామినేటర్స్ డిఫరెంట్ గా ఉన్నాయనుకోండి, వాటిని మనం అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. ఓకే, మనం లైక్ అన్లైక్ అని చెప్పేటప్పుడు మనం డినామినేటర్స్ మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి, అంతేగాని న్యూమరేటర్స్ లెక్కలోకి తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2/3, 2/5 అని ఇలా ఇచ్చారు. ఇక్కడ న్యూమరేటర్ ఈక్వల్ గా ఉన్నాయి కదా అని వీటిని మనం లైక్ ఫ్రాక్షన్స్ అనకూడదు. లైక్ అన్లైక్ చెప్పడానికి మనం ఓన్లీ డినామినేటర్నే క్రైటీరియాగా తీసుకోవాలి అన్నమాట. ఇది తెలిస్తే మనం చాలా వరకు మనం ఈ ఫ్రాక్షన్ సంబంధించిన క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇచ్చినవి ప్రాపరా ఇంప్రాపరా డిసైడ్ చేసుకోవాలి. ఇచ్చిన ఫ్రాక్షన్స్ అన్ని ప్రాపరే కదా, అన్నింటిలో కూడా మనకి న్యూమరేటర్స్ చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ప్రాపర్ ఫ్రాక్షన్స్. ఇలా ఉన్నప్పుడు మీరు ఫస్ట్ ఏం అబ్జర్వ్ చేస్తారంటే న్యూమరేటర్కి డినామినేటర్కి ఉన్న డిఫరెన్స్ని అబ్జర్వ్ చేయండి. ఈ రెండింటికి డిఫరెన్స్ 1, అలాగే ఈ రెండింటికి డిఫరెన్స్ 1, ఈ రెండింటికి డిఫరెన్స్ 1. ఇలా డిఫరెన్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు మనకి స్మాలెస్ట్ నెంబర్స్తో ఫామ్ అయిన ఫ్రాక్షన్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్, అంటే చిన్న నెంబర్లతో ఏర్పడిన భిన్నము చిన్న భిన్నము, పెద్ద నెంబర్లతో ఏర్పడిన భిన్నము పెద్ద భిన్నం అవుతుంది. ఇప్పుడు అన్నిటిలోకి చిన్న నెంబర్స్తో ఫామ్ అయింది ఏంటి, 2/3, కాబట్టి ఇది అన్నిటికంటే చిన్న ఫ్రాక్షన్ అవుతుంది. తర్వాత 3/4, అంటే దీని తర్వాత ఇది దీనికంటే ఇది పెద్దది. తర్వాత 5/6, ఇది కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్, అంటే కరెక్ట్ ఆరోహణ క్రమం అవుతుంది అన్నమాట. ఓకే, అదే డిసెండింగ్ ఆర్డర్ అడిగితే రివర్స్ లో రాస్తాం. అంటే ఫస్ట్ 5/6 అంటే పెద్ద నుంచి చిన్నకి రాయాలి కాబట్టి 5/6, 3/4, 2/3 రాస్తాం.
ఓకే, ఈ ట్రిక్ ఎప్పుడు పనిచేస్తుంది? అన్ని ప్రాపర్ ఫ్రాక్షన్స్ అవ్వాలి, డిఫరెన్స్ ఈక్వల్గా ఉండాలి. డిఫరెన్స్ 1 అయినా అవ్వచ్చు, లేకపోతే అన్నిటి యొక్క డిఫరెన్స్ 2 అవ్వచ్చు, లేకపోతే అన్నిటి యొక్క డిఫరెన్స్ 10 అవ్వచ్చు అన్నమాట. అలా కాకుండా అన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు అంటే న్యూమరేటర్లు పెద్దగా ఉన్నాయి, డినామినేటర్లు చిన్నగా ఉన్నాయి. దీనికి రివర్స్లో ఆలోచించాలి మనం. అప్పుడు ఏంటనమాట, పెద్ద నెంబర్స్తో ఫామ్ అయిన ఫ్రాక్షన్ చిన్న ఫ్రాక్షన్, ఓకే, అలాగే చిన్న నెంబర్స్తో ఫామ్ అయిన ఫ్రాక్షన్ పెద్ద ఫ్రాక్షన్ అనమాట. ఈ పాయింట్స్ మైండ్లో ఉంచుకోండి. ఫస్ట్ మనం ఈ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ అన్ని ప్రాపర్ ఫ్రాక్షన్సా కాదో అబ్జర్వ్ చేయండి. అన్ని ప్రాపర్ ఫ్రాక్షన్సే ఇచ్చారు. అప్పుడు న్యూమరేటర్కి డినామినేటర్కి ఉన్న డిఫరెన్స్ అనేది అన్ని ఫ్రాక్షన్స్లోని సమానంగా ఉందా లేదా? సమానంగా ఉంటే అప్పుడు చిన్న నెంబర్స్తో ఫామ్ అయింది చిన్న ఫ్రాక్షన్గా భావించాలి, పెద్ద నెంబర్స్తో ఫామ్ అయింది పెద్ద నెంబర్గా భావించాలి. ఓకే, ఇది అలా కాకుండా అన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు అంటే అపక్రమ భిన్నాలు, న్యూమరేటర్స్ పెద్దగా ఉన్నాయన్నమాట. అప్పుడు డిఫరెన్సెస్ చూస్తాం మళ్ళీ. అప్పుడు కూడా డిఫరెన్సెస్ ఈక్వల్గా ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, పెద్ద నెంబర్స్తో ఫామ్ అయిన ఫ్రాక్షన్ చిన్న ఫ్రాక్షన్గా భావిస్తాం అనమాట. ఈ పాయింట్స్ మైండ్లో పెట్టుకోండి, గుర్తుంచుకోండి, బాగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. కానీ మరి అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి మరి అంటే ఇప్పుడు మనం లైక్ ఫ్రాక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రాపర్ ఇంప్రాపర్ని బట్టి డిసైడ్ చేసాం. ఇప్పుడు లైక్ అన్లైక్ని బట్టి చూద్దాం. మనకి 2 ఫ్రాక్షన్స్ ఇచ్చి ఆ 2 లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చారు. ఆ రెండిట్లో ఏది చిన్నది ఏది పెద్ద అంటే చూసిన వెంటనే చెప్పొచ్చు అనమాట. న్యూమరేటర్లో ఏది చిన్న నెంబర్ అయితే అదే చిన్న ఫ్రాక్షన్ అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వీటన్నిటిలోకి న్యూమరేటర్ చిన్నగా ఉన్న నెంబర్ ఏంటి, ఇది కదా. కాబట్టి 2/3 స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది ఎప్పుడు అన్ని లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు. కానీ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు అలా చెప్పలేమన్నమాట. అప్పుడు ఏం చేయాలి మనం, వాటిని డెసిమల్ ఫామ్లోకి మార్చుకోవడం కానీ లేకపోతే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ని కానీ అప్లై చేసి మనం చెప్పుకోవాలి అన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి అనుకుంటే మన కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆర్డర్ ఇది కాబట్టి మనకి కరెక్ట్ ఆప్షన్ ఇది అవుతుంది. కానీ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి, సేమ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ ద గివెన్ నెంబర్స్ అంటే మనకి లెస్ దాన్ ఇచ్చినట్టే అసెండింగ్ ఆర్డర్స్ ఉంటాయి. ఇందులో ఏది కరెక్ట్ అసెండింగ్ ఆర్డర్ అంటాడు అనమాట. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇచ్చిన వాటిలో లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నాయేమో చూస్తాం. ఎందుకంటే లైక్ ఫ్రాక్షన్స్ని చూసిన వెంటనే చెప్పొచ్చు మనం ఏది చిన్నదో ఏది పెద్దదో. ఇందులో మనకి ఈ 2 లైక్ ఫ్రాక్షన్స్ కదా, ఎందుకంటే రెండిట్లోని డినామినేటర్లో 47 ఉంది, సజాతి భిన్నాలు అంటాం. అప్పుడు న్యూమరేటర్లో ఏది చిన్నది ఉంటే అది చిన్నది అంటే ఈ రెండిట్లో ఏది చిన్నది, ఈ 20/47 చిన్నది, లెస్ దాన్ 32/47. కాబట్టి మనకి 32/47 చిన్నదని ఇచ్చాడు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ కాదని అర్థమైపోతుంది. ఇక్కడే డిసైడ్ చేసేస్తాం. మిగిలిన వాటిలో కూడా అబ్జర్వ్ చేస్తాం. 20/47 కంటే ముందు 32/47 ఉంటే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు, కానీ ఇందులో లేదు. ఓకే, కాబట్టి మూడిట్లో ఏదైనా కావచ్చు. కానీ మిగిలిన 2 ఫ్రాక్షన్స్ మనకి అవి లైక్ ఫ్రాక్షన్స్ కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఈ మొదటి దానితో ఈ ఫ్రాక్షన్ని కంపేర్ చేద్దాం. అంటే 13/33తో కంపేర్ చేద్దాం. ఇవేమో లైక్ ఫ్రాక్షన్స్ కాదు. అప్పుడు ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అంటే దీనితో దీన్ని మల్టిప్లై చేయండి. 47ని 13తో మల్టిప్లై చేసామనుకోండి, 3 7s are 21, 2 4 3s are 12 plus 2 14, 7 1s are 7, 4 1s are 4, 1 1 6 అంటే 611 వచ్చింది. ఇప్పుడు దీనితో దీన్ని మల్టిప్లై చేయండి, డైరెక్ట్ చెప్పొచ్చు. 32ని 2తో ఇంటూ 33ని 2తో ఇంటూ చేస్తే 66, 0 ఉంది కాబట్టి 0 యాడ్ చేస్తాం. ఇప్పుడు ఈ 2 నెంబర్స్లో ఏది చిన్నది, ఇది చిన్నది కాబట్టి ఇది చిన్న ఫ్రాక్షన్ అయిపోతుందని అర్థమవుతుంది. అంటే 20/47 కంటే చిన్నది అనమాట. ఓకే, ఒకవేళ ఈ 13/33 అనేది దీనికంటే ముందు లేకపోతే దాన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, దీలో మనకి 20/47 ముందు చిన్నదని వచ్చింది, కానీ యాక్చువల్గా ఏది చిన్నది రెండిట్లో, ఇది చిన్నది కాబట్టి దీన్ని కూడా మనం ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఓకే, ఇంకా మనకి ఇంకొక ఫ్రాక్షన్ మిగిలింది, ఏది ఈ 25/27 మిగిలింది. ఇప్పుడు దాన్ని దీంతో కంపేర్ చేద్దాం. ఓకే, అంటే మనకి 25/27తో కంపేర్ చేసినట్లయితే సేమ్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అప్లై చేద్దాం. 32ని 27తో ఇంటూ చేసి చూద్దాం. 7 2s are 14, 21 plus 1 22, 2 2s are 4, 2 3s are 6, 4 6 8 864 వచ్చింది. ఇప్పుడు దీంతో మల్టిప్లై చేద్దాం. అంటే 47 into 25, 5 7s are 35, 4 5s are 20 plus 3 23, 2 7s are 14, 2 4s are 8 plus 1 9, 5 7 11 11 75.
ఇప్పుడు రెండిట్లో ఏది చిన్నది ఇది చిన్నది కాబట్టి ఇక్కడ లెస్ దాన్ వస్తుంది. అర్థమైపోయింది కదా ఇప్పుడు కరెక్ట్ ఆర్డర్ అంటే 13/33 లెస్ దాన్ 20/37 లెస్ దాన్ 32/47 లెస్ దాన్ 25/27. ఈ ఆర్డర్ మనకి ఎక్కడుంది? సిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. కాబట్టి మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో తరచుగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు వీలైనన్ని మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని అనమాట. నేను చెప్పిన కాన్సెప్ట్స్ మైండ్లో ఉంచుకోండి. అసలు ప్రాపర్ అంటే ఏంటి, ఇంప్రాపర్ అంటే ఏంటి, లైక్ అంటే ఏంటి, అన్లైక్ అంటే ఏంటి, ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చి డిఫరెన్స్ సేమ్ ఉంటే ఏం చేయాలి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చి డిఫరెన్స్ సేమ్ ఉంటే ఏం చేయాలి, అలా కాకుండా అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇస్తే ఏం చేయాలి, ఇవన్నీ కూడా నేను ఈ 2 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఈ పాయింట్స్ అన్ని మైండ్లో ఉంచుకొని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కొన్ని తీసుకుని మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎప్పుడు ఫేస్ చేసినా సరే ఇంకా తప్పు చేసే అవకాశం ఉండదు అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ an ascending ఆర్డర్. ఇక్కడ మనకి డెసిమల్ నెంబర్స్ ఇచ్చారు. చాలా మంది ఈ డెసిమల్స్ నెంబర్స్ కూడా ఆన్సర్ చేయడంలో చాలా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉంటారు. మనకి డెసిమల్ నెంబర్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. దీన్ని డెసిమల్ అంటాం, డాట్ని ఏమంటామంటే డెసిమల్ అంటాం, దశాంశ సంఖ్యలు అంటాం వీటిని యాక్చువల్గా తెలుగులో. ఈ డెసిమల్కి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ని ఇంటిగ్రల్ పార్ట్ అంటాం. ఓకే, అంటే పూర్ణాంక భాగము. నెక్స్ట్ దీన్నేమో డెసిమల్ పార్ట్ అంటాం, అంటే దశాంశ భాగము అంటాం అన్నమాట. మనం ఎప్పుడైనా సరే 2 డెసిమల్ నెంబర్స్ని కంపేర్ చేసేటప్పుడు ఫస్ట్ ఇంటిగ్రల్ పార్ట్ని అబ్జర్వ్ చేయాలి. అంటే డెసిమల్కి ముందున్న నెంబర్ని అబ్జర్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు 3.75, నెక్స్ట్ 2.57 ఇచ్చారు. ఈ రెండిట్లో ఏది చిన్నదంటే ఫస్ట్ మనం డెసిమల్ పార్ట్ని అబ్జర్వ్ చేయాలి. ఈ రెండిట్లో ఏది చిన్నది అయితే అది చిన్నది, అంటే ఇది చిన్నది. అలా కాకుండా ఇలా ఇచ్చారు 3.57, నెక్స్ట్ 3.75 అని ఇలా ఇచ్చారు. ఫస్ట్ డెసిమల్ పార్ట్ని అబ్జర్వ్ చేసాం, 2 ఈక్వల్గా ఉన్నాయి. తర్వాత దేంట్లోకి ఫస్ట్ ఇంటిగ్రల్ పార్ట్ని అబ్జర్వ్ చేసాం, 2 ఈక్వల్గా ఉన్నాయి. అప్పుడు మనం దేంట్లోకి వెళ్తాం, డెసిమల్ పార్ట్లోకి వెళ్తాం. డెసిమల్ పార్ట్లో ఫస్ట్ నెంబర్ని అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది. రెండిట్లో ఏది చిన్నది? 5 చిన్నది కాబట్టి ఇక్కడ లెస్ దాన్, ఇది చిన్నది అనమాట. ఈ విధంగా కంపేర్ చేస్తాం. ఒక్కొక్కసారి ఒకటి డెసిమల్ నెంబర్ ఇస్తాడు, ఇంకొక డెసిమల్ నెంబర్ ఇవ్వడు. అప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడు 25.01 అని ఇచ్చాడు. ఇప్పుడు రెండిట్లో ఏది చిన్నది ఏది పెద్ద అంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ రెండింటిని డెసిమల్ నెంబర్లోకి మార్చేసుకోండి. ఇది డెసిమల్ నెంబర్, ఇది డెసిమల్ నెంబర్ కాదు అన్నప్పుడు చివరిలో పాయింట్ పెట్టుకుని జీరోస్, ఎన్ని జీరోస్ అయినా పెట్టుకోవచ్చు. మనం వాటికి వాల్యూ ఉండదు, డెసిమల్ తర్వాత ఉండే జీరోస్కి అనమాట, చివరిలో ఉండే జీరోస్కి. ఇప్పుడు మనం ఇంటిగ్రల్ పార్ట్ని కంపేర్ చేస్తే రెండింటిలో కూడా ఈక్వల్గా ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం డిసైడ్ చేయలేం. తర్వాత డెసిమల్ పార్ట్లోకి వెళ్తాం. ఇక్కడ డెసిమల్ పార్ట్లో 0 ఉంది ఫస్ట్ ప్లేస్, అవి కూడా సమానంగా ఉన్నాయి రెండిట్లో. తర్వాత పార్ట్లోకి వెళ్తాం, ఇక్కడ 0 ఉంది 1 ఉంది కాబట్టి ఇక్కడ లెస్ దాన్ లా ఉంచుతాం అనమాట. ఈ విధంగా మనం డెసిమల్ నెంబర్స్ ఇచ్చినప్పుడు కంపేర్ చేయాలి అనమాట. అట్లాగే ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయాలన్నప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఇచ్చారు 2.56 ప్లస్ 25.7 అని ఇచ్చారు. మీరు రాసేటప్పుడు 2.56 కింద డెసిమల్ అంటే ఇంటిగ్రల్ పార్ట్ కింద ఇంటిగ్రల్ పార్ట్, డెసిమల్ పార్ట్ కింద డెసిమల్ పార్ట్ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. అంటే పాయింట్ కింద పాయింట్ రావాలన్నమాట. అంటే ఇప్పుడు 5 ఇక్కడ రాసి ఇక్కడ 2 రాయాలి, తర్వాత ఇక్కడ 7 రాయాలి. ఇట్లా వేసుకుని యాడ్ చేయాలి, లేకపోతే ఇలా వేసుకుని సబ్ట్రాక్ట్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఒకవేళ ఇక్కడ నెంబర్ లేదంటే 0 పెట్టుకోండి. 6 + 0 6, 5 + 7 12, 1 యాడ్ చేస్తే 8 2 అంటే 28.26 అన్నమాట. ఒకవేళ మైనస్ చేయాలనుకుంటున్నాం, ఇలా 10లోంచి 2.56 మైనస్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇది డెసిమల్ నెంబర్ కాదు కాబట్టి దీన్ని డెసిమల్ నెంబర్లోకి మార్చుకోండి. 10.0 ఎన్ని జీరోలు అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు డెసిమల్ పార్ట్ కింద డెసిమల్ పార్ట్ వచ్చేట్టు రాయాలంటే ఎలా రాస్తాం, 2.56 ఇలా చేస్తాం. ఇప్పుడు మైనస్ చేస్తున్నాయి కాబట్టి చాలా మంది చేసే పొరపాటు ఇక్కడ ఏం నెంబర్ లేదు కాబట్టి ఇక్కడ 6 వేసేస్తారు. కానీ పైన ఏం లేకపోతే ఏమున్నట్టు 0 ఉన్నట్టు. అంటే మనం 0లో 6 మైనస్ చేయగలమా? చేయలేము. కాబట్టి బారో తీసుకొస్తాం. ఇక్కడ లేదు ఇక్కడ లేదు, ఇక్కడ నుంచి బారో తీసుకొస్తాం. అప్పుడు ఇక్కడ 9 రాస్తాం, ఇక్కడ 9 రాస్తాం, ఇక్కడ 10 వస్తుంది. 10లోంచి 6 మైనస్ చేస్తే 4, 9లోంచి 5 మైనస్ చేస్తే 4, డెసిమల్ దగ్గర డెసిమల్ ఉంచుతాం. 9లోంచి 2 మైనస్ చేస్తే 7, 7.44. ఈ విధంగా అనమాట.
ఇది ఈ పాయింట్స్ అన్ని మీరు మైండ్లో ఉంచుకోవాలి, ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ గురించి నేను పర్టికులర్గా చెప్తాను. ఓకే, ఇది మనం డెసిమల్ నెంబర్స్ని డీల్ చేయాలి అంటే ఈ కాన్సెప్ట్ మనకు మినిమం తెలిసి ఉండాలి అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇచ్చిన నెంబర్స్ అన్నింటిలో కూడా ఇంటిగ్రల్ పార్ట్లో జీరోనే ఉంది కాబట్టి వాటిని బట్టి డిసైడ్ చేయలేము, కాబట్టి వాటిని ఎలిమినేట్ చేద్దాం. ఇంకా డెసిమల్ పార్ట్ తర్వాత నెంబర్స్ ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 7 ఉంది, 6 ఉంది, 8 ఉంది. అంటే ఈ రెండిట్లో మనకి ఏదో ఒకటి చిన్నది అవ్వాలి. అంటే ఇక్కడ ఇవి కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ నెంబర్లోకి వెళ్తాం. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది. 5 చిన్నది కదా, అంటే ఫస్ట్ ఏమొస్తుంది 0.65 వస్తుంది, ఇంకా తర్వాత 0.67 వస్తుంది. ఇప్పుడు ఈ రెండు అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనం ఇంటిగ్రల్ పార్ట్ ఈక్వల్గా ఉంది కాబట్టి డెసిమల్ పార్ట్లోకి వెళ్తాం. ఇక్కడ డెసిమల్ పార్ట్లో ఫస్ట్ డిజిట్ 7, ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇది చిన్నది కదా, 0.76, 0.86. ఇది కరెక్ట్ అసైనింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమం అవుతుంది అనమాట. ఇది ఎక్కడ ఉందో మనం చూసుకున్నట్లయితే సిలో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సింప్లిఫై. 2/9 + 3/5 డివైడెడ్ బై 2/9 + 2/5. మనం సింప్లిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే బాడ్మాస్ రూల్. అది సింప్లిఫికేషన్కి సంబంధించే కాదు, మ్యాథమెటిక్స్లో ఏ సంస్థను ఆన్సర్ చేసినా సరే బాడ్మాస్ రూల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఓకే, దాంట్లో వి బాడ్మాస్ అని కూడా అంటాం. వి బాడ్మాస్. వి అంటే విన్కులం, నెత్తి మీద గీత ఉంటుంది కదా దాన్ని అనమాట. ఆ గీత కింద ఉన్న నెంబర్స్ని ఫస్ట్ 2-3 నెంబర్స్ ఉంటాయి గీత కింద, దాన్ని సింప్లిఫై చేసి సింగిల్ నెంబర్లోకి మార్చేసేయాలి. తర్వాత ఈ ఆర్డర్లో రావాలన్నమాట. తర్వాత మనకి ఏంటి బ్రాకెట్స్ అన్నమాట, బ్రాకెట్స్. ఓకే, ఈ బ్రాకెట్స్లో మనకి 3 టైప్స్ ఉంటాయి: కర్వ్డ్ బ్రాకెట్స్, స్క్వేర్ బ్రాకెట్ అండ్ కర్లీ బ్రాకెట్. ఓకే, ఫస్ట్ మనం కర్వ్డ్ బ్రాకెట్, తర్వాత స్క్వేర్, కర్లీ ఇలా చేసుకుంటూ వస్తాం అనమాట. అంటే లోపల నుంచి బయటికి వస్తాం మనం ఎప్పుడైనా సరే. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్. ఆర్డర్ ఆఫ్ అంటే ఆఫ్ అనే ఉన్నా, లేకపోతే స్క్వేర్, క్యూబ్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి సింప్లిఫై చేయాలి. తర్వాత మనం డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, లాస్ట్లో సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట. ఈ ఆర్డర్ ఎప్పుడు ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. ఇక్కడ అన్ని బ్రాకెట్స్ ఉన్నాయి, అలాగే డివిజన్ ఉంది, ప్లస్ ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలి, బ్రాకెట్స్లో ఈ ఆర్డర్ ప్రకారం బ్రాకెట్స్లో ఉన్నాయి సింప్లిఫై చేయాలి. అంటే దీన్ని మనం సింగిల్ నెంబర్లోకి మార్చేయాలి, దీన్ని మనం సింగిల్ నెంబర్లోకి మార్చేసేయాలి. ఓకే, ఫస్ట్ 2/9 ప్లస్ 3/5 ఇక్కడ డివైడెడ్ బై ఉంది, అలాగే 2/9 ప్లస్ 2/5 ఉంది. మనం లైక్ ఫ్రాక్షన్స్ అయితే ఈజీగా యాడ్ చేయొచ్చు, కానీ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు 2/3 ప్లస్ 1/3 అని ఇచ్చారనుకోండి, ఈ రెండు లైక్ ఫ్రాక్షన్స్. అప్పుడు మనం న్యూమరేటర్స్ యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. 2 + 1 ఎంత అవుతుంది 3 బై రెండిట్లోని 3నే ఉంది కదా, అట్లా యాడ్ చేయకూడదు. 3 + 3 6 వేయకూడదు, 3 వేసేసాయి అనమాట. ఇట్లా లైక్ ఫ్రాక్షన్స్ ఇస్తే ఇలా డైరెక్ట్గా ఇక్కడ మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 5/3 - 1/3 ఉంది. ఈ రెండు లైక్ ఫ్రాక్షన్స్ కదా, ఇవి రెండు డైరెక్ట్ మైనస్ చేస్తాం. 5 - 1 ఎంత అవుతుంది 4/3 అవుతుంది అన్నమాట లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు. కానీ మరి ఇవి అన్లైక్ ఫ్రాక్షన్స్ కదా, అప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. మనం కంపేర్ చేయడానికి ఎలా చేసాం అలా. ఈ 5తో 5 2 ఎంత అవుతుంది 10 ప్లస్ 9 3 27 బై ఈ రెండింటిని కూడా మల్టిప్లై చేయండి. 9 5 45 డివైడెడ్ బై ఇక్కడ కూడా 2 5 10. మనం ఇలా చేసినప్పుడు ఇక్కడే రాయాలి నెంబర్, తీసుకెళ్ళి ఇక్కడ రాయకూడదు. మైనస్ చేసినప్పుడు తప్పు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 9 2 18 బై 9 5 45 ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే 37/45 డివైడెడ్ బై 28/45. ఓకే, ఫస్ట్ బ్రాకెట్స్ లో ఉన్నాయి సింప్లిఫై చేసి సింగిల్ నెంబర్లోకి మార్చేసాం. అది ఫ్రాక్షన్ కావచ్చు, నార్మల్ నెంబర్ కావచ్చు. తర్వాత మనం ఏం చేయాలి అంటే బ్రాకెట్స్ చేసేసాం కాబట్టి తర్వాత ఇంకా మనం మిగిలింది ఏంటి డివిజన్ మిగిలింది. ఆ డివిజన్ చేయాలి. మనం ఇట్లా రెండు ఫ్రాక్షన్స్ ని డివైడ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మల్టిప్లికేషన్ లోకి మార్చుకుని సింప్లిఫై చేస్తాం. దానికోసం ఏం చేయాలి డివైడెడ్ బై సింబల్కి తర్వాత ఉన్న ఫ్రాక్షన్ ని రివర్స్ చేసేస్తే అప్పుడు మల్టిప్లికే చేయొచ్చు. అంటే ఇది డివిజన్ ఇంటిలోకి మార్చి దీని తర్వాత ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ చేయాలి, దాని రెసిప్రోకల్ తీసుకోవాలన్నమాట. ఇలా చేయాలి. ఓకే,
డివిజన్కి తర్వాత ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిల్ చేయడం కూడా చాలామంది తప్పు చేస్తూ ఉంటారు. క్యాన్సిల్ చేయడం అంటే మనకి ఒకటి న్యూమరేటర్లో ఉన్న నెంబర్ తీసుకుంటే ఒకటి డినామినేటర్లో నెంబర్ తీసుకోవాలి. అంటే మనం ఇలా క్యాన్సిల్ చేయొచ్చు, ఇలా క్యాన్సిల్ చేయొచ్చు, ఇలా క్యాన్సిల్ చేయొచ్చు. అంతేగాని ఈ రెండింటిలో క్యాన్సిల్ చేయకూడదు, ఈ రెండింటిలో క్యాన్సిల్ చేయకూడదు. నెక్స్ట్ క్యాన్సిల్ చేసేటప్పుడు మనం ఏం ఫాలో అవ్వాలి? మనం క్యాన్సిల్ చేసే టేబుల్ ఒకటే అయి ఉండాలి. న్యూమరేటర్లో ఏ టేబుల్ కట్ చేస్తామో డినామినేటర్లో అదే టేబుల్ కట్ చేయాలి. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 8/9 ఉంది. దీన్ని సింప్లిఫై చేయడం అంటే ఏంటి? న్యూమరేటర్లోని డినామినేటర్లోని పోయే టేబుల్ ఏది లేకపోతే కట్ చేయడం. ఓకే, ఏదైనా ఉంటే కట్ చేయడం. ఈ రెండింటిలో ఏది పోయే టేబుల్ లేదు కదా, కాబట్టి ఇది సింప్లెస్ట్ ఫామ్లో ఉన్నట్టే, దీనికి మనం ఏం మార్చలేము. కానీ కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఇందులో 2 టేబుల్ పోతుంది 4 టైమ్స్ కట్ చేస్తారు, ఇందులో 3 టేబుల్ పోతుంది 3 టైమ్స్ 4/3 అని పబ్లిక్ ఎగ్జామ్లో కూడా ఆ విధంగా చేసేస్తున్నారు అనమాట. ఇది రాంగ్. మనం ఏం చేయాలి? న్యూమరేటర్లోని డినామినేటర్లోని ఒకే టేబుల్ కట్ చేయాలి. నెక్స్ట్ ఒక నెంబర్ న్యూమరేటర్లో తీసుకుంటే ఇంకొక నెంబర్ డినామినేటర్లో తీసుకోవాలి. అంతేగాని న్యూమరేటర్లో ఉన్న 2 నెంబర్స్ తీసుకుని రెండింటిలో కట్ చేసేయకూడదు, డినామినేటర్లో 2 నెంబర్స్ తీసుకుని కట్ చేసేయకూడదు అనమాట. ఈ పాయింట్ మైండ్లో ఉంచుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ రెండింటిలో 45 టేబుల్ పోతుంది. 45 టేబుల్ ఇందులో 1 టైం, ఇందులో 1 టైం. నెక్స్ట్ ఈ రెండింటిలో పోతే కట్ చేసుకోవచ్చు, కానీ ఏ టేబుల్ పోవడం లేదు. 37 1s are 37, 1 into 28 28. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. 37/28 ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ కేసులో ఇలా వచ్చింది 3 + 5/6 అని ఉంది. మరి ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది, ఇక్కడ ఫ్రాక్షన్ లేదు కదా. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, డెసిమల్ నెంబర్ కాకపోతే దాన్ని డెసిమల్ నెంబర్లోకి మార్చేసుకున్నాం. ఇక్కడ కూడా అది ఫ్రాక్షన్ కాకపోతే ఫ్రాక్షన్లోకి మార్చేసుకుంటాం. ఎలా మార్చుకుంటాం అంటే బై 1 పెట్టుకుంటాం. దానివల్ల నష్టం లేదు కదా. ఏదైనా ఒక నెంబర్ని 1తో డివైడ్ చేస్తే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఇదే ఫాలో అవుతాం. క్రాస్ మల్టిప్లికేషన్ 6 3s are 18 + 5 1s are 5/6 1s are 6. ఇట్లా చేయాల్సి ఉందన్నమాట. ఇవి వస్తే మీకు మ్యాథ్స్లో చాలా వరకు వచ్చేసినట్లే అనమాట. చాలా మంది చేసే తప్పులు ఏంటంటే ఫ్రాక్షన్స్ని ఎడిషన్ చేయడంలోని, సబ్ట్రాక్షన్ చేయడంలోని, మల్టిప్లికేషన్ డివిజన్ చేయడంలోనే ఎక్కువగా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మీరు ఇది హోంవర్క్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇవి డెసిమల్ నెంబర్ సంబంధించిన సింప్లిఫికేషన్స్ అనమాట. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉండొచ్చు, డివిజన్ ఉండొచ్చు. వీటిని ఎలా చేయాలి? ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు? 5.36 × 3.6. వీటిని ఇచ్చినప్పుడు కూడా ఈ డెసిమల్ నెంబర్స్ కనిపించగానే భయపడిపోతూ ఉంటారు కొందరు, ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులు అనమాట. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని విద్యార్థులు, హై స్కూల్ స్టూడెంట్స్ కూడా ఇదే తప్పులు చేస్తూ ఉంటారు ఎక్కువగా. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే డెసిమల్స్ని వదిలేసేయండి. ఈ నెంబర్లో డెసిమల్ తీసేస్తే ఎంత అవుతుంది? 536 అవుతుంది. ఈ నెంబర్లో డెసిమల్ వదిలేస్తే ఎంత అవుతుంది? 36 అవుతుంది. మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ చేసేయండి. ఫస్ట్ 6 6 36, 6 3s are 18 + 3 21. నెక్స్ట్ 6 5s are 30, 30 + 2 32. నెక్స్ట్ 3 6 are 18, 3 3s are 9 + 1 10 1, 3 5s are 15 + 1 16, 6 9 2 9 1. ఎంత వచ్చింది మనకి? 19296 వచ్చింది. ఇప్పుడు డెసిమల్ గురించి ఆలోచించండి. ఫస్ట్ ఏం చేసాం? ఆ డెసిమల్ని వదిలేసి మిగిలిన నెంబర్స్ అన్నిటి మల్టిప్లై చేసేసాం. చేసేస్తే మనకి 19,296 వచ్చింది. ఇప్పుడు మనకు ఆన్సర్లో డెసిమల్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే డెసిమల్ నెంబర్ వస్తుంది కదా. మరి డెసిమల్ ఉంచాలి. ఎలా ఉంచాలంటే ఇందులో డెసిమల్ పార్ట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. ఇందులో డెసిమల్ పార్ట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 డిజిట్ ఉంది. ఇక్కడ 2 + 1 ఎంత? 3. ఆన్సర్లో కూడా డెసిమల్ పార్ట్లో 3 డిజిట్స్ ఉండాలి. 3 డిజిట్స్ ఉండాలంటే డెసిమల్ని ఈ రైట్ సైడ్ నుంచి 3 ప్లేసెస్ కౌంట్ చేసి ఉంచాలి. అంటే 19.296 అనమాట. అది ఎక్కడుంది? మనకి ఏలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారు? డెసిమల్ వదిలేస్తారు, మల్టిప్లై చేసేస్తారు, తర్వాత డెసిమల్ ఉంచుతారు. ఓకే, ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మీరు ఇది హోంవర్క్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు సేమ్ మనం ఎలా చేస్తామో అలా. ఓకే, నెక్స్ట్ 8th one. The value of 0.592 divided by 0.8 అంటే 0.592 డివైడెడ్ బై అంటే ఇలా రాస్తాం కదా 0.8. మరి పాయింట్ ఉన్న డెసిమల్స్తో డివిజన్ చేయడం కష్టంగా ఫీల్ అవుతాం కదా, కాబట్టి ఏం చేస్తాం? దాన్ని పాయింట్ ఎలిమినేట్ చేసేస్తాం, పాయింట్ తీసేస్తాం.
అంటే వదిలేయకూడదు. ఏం చేయాలంటే ఈ పాయింట్ ఉండకూడదు అంటే మనకి ఈ పాయింట్ని మూవ్ చేయాలి. ఇలా ఒక ప్లేస్ ఉంది కాబట్టి డెసిమల్ పాయింట్లో ఒక ప్లేస్ ఉంది కాబట్టి ఒక ప్లేస్ మూవ్ చేయాలి. మనం డినామినేటర్లో చేసామంటే న్యూమరేటర్లో కూడా చేసుకోవాలన్నమాట. రెండు ఎట్ ఏ టైం. ఇక్కడ ఎన్ని ప్లేస్లు మూవ్ చేస్తే న్యూమరేటర్ కూడా అన్ని ప్లేస్లు మూవ్ చేయాలి. మనకి ఇక్కడ ఒక ప్లేస్ మూవ్ చేస్తే చాలు, మనకి డెసిమల్ పోతుంది డినామినేటర్లో. కాబట్టి ఈ పైన కూడా ఒక ప్లేస్ చేద్దాం. ఈ పాయింట్ ఒక ప్లేస్ మూవ్ చేస్తే ఇక్కడికి వస్తుంది, అంటే 5.92 బై ఇది మూవ్ చేస్తే 8 పాయింట్ అంటే పాయింట్ చివరిలో ఉంటుంది, దానికి వాల్యూ ఉంది కాబట్టి బై 8. ఇప్పుడు మనకు డెసిమల్ లేని నెంబర్ వచ్చింది కదా డినామినేటర్లో, ఈజీగా డివైడ్ చేయొచ్చు. 5.92 8తో డివైడ్ చేయాలి. మనం ఫస్ట్ ఏం చేయాలి, ఇంటిగ్రల్ పార్ట్లో ఉన్న నెంబర్ని డివైడ్ చేయాలి. ఇంటిగ్రల్ పార్ట్లో ఏముంది, 5 ఉంది, అని 5లో 8 టేబుల్ పోదు కదా. కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ 0 పాయింట్ అని ఎంచుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ పాయింట్ ఇక్కడికి వస్తుంది, అంటే 59.2 అయింది అనమాట. 59లో 8 పోతుంది కదా, ఎంత టైమ్స్ పోతుంది, 7 8s are 56, 7 8s are 56. మైనస్ చేస్తాం, 9లోంచి 6 మైనస్ చేస్తే 3. ఓకే, ఆల్రెడీ పాయింట్ పెట్టాం కాబట్టి మళ్ళీ పెట్టాల్సిన లేదు. నెక్స్ట్ నెంబర్ తీసుకుంటాం, 2 తీసుకుంటాం. 32లో 8 ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్, 4 8s are 32, 0 వచ్చింది. అంటే ఇక్కడ 0.74 అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట. అది ఎక్కడుంది, మనకి బిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఒక్కొక్కసారి ఇలా ఉండొచ్చు, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ 232/0.6 అని ఇచ్చారు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు మళ్ళీ, మరి ఇక్కడ ఈ పాయింట్ మూవ్ చేయాలనుకుంటున్నాం, మరి కానీ పైన పాయింట్ లేదు కదా, ఎలా మూవ్ చేయాలి అంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేసినట్టు ఎలా చేస్తాం అలా చేస్తాం. దీన్ని కూడా డెసిమల్ నెంబర్లోకి మార్చేయండి. ఏం చేస్తాం, చివరిలో పాయింట్ పెట్టి జీరోస్ పెట్టుకోండి, ఎన్ని జీరోస్ అయితే అన్ని జీరోస్ పెట్టుకోవచ్చు. ఎలాగో వాటికి వాల్యూ ఉండదు కదా, ఇప్పుడు మూవ్ చేసుకోవచ్చు కదా. దీన్ని ఇక్కడ మూవ్ చేస్తున్నాం కాబట్టి ఈ పాయింట్ కూడా ఇక్కడ మూవ్ చేయాలి. అంటే న్యూమరేటర్ ఏమవుతుంది, 2 3 2 0 అవుతుంది బై 6 అవుతుంది. ఇప్పుడు మీరు ఈజీగా డివిజన్ చేయొచ్చు కదా. ఓకే, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అట్లాగే మనకి డినామినేటర్లో బేస్ నెంబర్స్ ఉన్నప్పుడు అసలు డివిజనే చేయవసరం లేదు. బేస్ నెంబర్స్ అంటే తెలుసు కదా, 1 పక్కన 0 ఉండే నెంబర్స్ మనం బేస్ నెంబర్స్ అంటాం. 100 1000 10,000 వీటిని మనం బేస్ నెంబర్స్ అంటాం. ఒకసారి ఇట్లా ఇస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ 8/10 అని ఇచ్చారు. 10తో 8ని డివైడ్ చేయట్లేదు, నేను అసలు చూసిన వెంటనే చెప్పొచ్చు. న్యూమరేటర్లో ఏముంది, 8 ఉంది. డినామినేటర్లో బేస్ నెంబర్ ఉంది. బేస్ నెంబర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 0 ఉంది. అప్పుడు డెసిమల్ మనం లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది, 1 ప్లేస్ మూవ్ అవుతుంది. ఎన్ని జీరోస్ ఉంటే అన్ని ప్లేస్ మూవ్ అవుతుంది. మరి ఇందులో డెసిమల్ లేదు కదా, అంటే ఇక్కడ ఉన్నట్లే కదా. డెసిమల్ లేకపోతే చెవులో పెట్టుకుంటాం, అంటే ఒక ప్లేస్ ఎడం వైపుకి మూవ్ అవుతుంది. అప్పుడు దీన్ని ఎలా రాస్తాం, 0.8 అని రాస్తాం. పాయింట్తో నెంబర్ స్టార్ట్ చేయం కాబట్టి ఇక్కడ 0 పెడతాను, అంటే దీని వాల్యూ ఎంత 0.8 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 223.6/10 ఉంది. బేస్ నెంబర్ ఉంది, ఒక 0 ఉంది కాబట్టి పాయింట్ ఒక ప్లేస్ మూవ్ అవుతుంది. వాల్యూ ఎంత 2.36 అనమాట. ఒకవేళ ఇలా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 2.36/100 ఉంది. ఓకే, ఇప్పుడు మరి డెసిమల్ లేదంటే ఏం చేస్తాం, చివరిలో డెసిమల్ పెడతాం. ఇందులో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్ మూవ్ అవుతుంది, అంటే 2.36 అవుతుంది అనమాట. ఇది ఆన్సర్. మళ్ళీ ఇంకొక చోట డౌట్ వస్తుంది, ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు, 0.234/100 ఇచ్చారు. మనం డివైడ్ చేస్తున్నాయి కాబట్టి బేస్ నెంబర్లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్ ఎడం వైపు మూవ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఒక ప్లేస్ ఉంది కదా, అప్పుడు ఏం చేస్తాం, ఒక 0 పెట్టుకోండి, నష్టం లేదు. ఇప్పుడు 2 ప్లేసెస్ మూవ్ అవుతాయి, అంటే ఇక్కడికి వస్తుంది అనమాట, 0.00234 అవుతుంది. ఇక్కడ 0 పెడతాం, అంటే 0.00234 అవుతుంది అనమాట. ఈ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకున్నట్లయితే డెసిమల్కి సంబంధించిన క్వశ్చన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ కంప్యూట్ 18 + 2 × 3.3 డివైడెడ్ బై 0.03. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటంటే 18 + 2 × 3.3 డివైడెడ్ బై 0.003. బార్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నది సింప్లిఫై చేసి సింగిల్ నెంబర్లోకి మార్చేసేయాలి. మళ్ళీ అందులో కూడా ఆపరేషన్స్ ఉన్నాయి, ప్లస్ ఇంటూ. ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి కదా, అంటే ఇది 2 మల్టిప్లై చేయాలి. ఓకే, 3.3 డెసిమల్ వదిలేయండి. ఫస్ట్ 33ని 2తో ఇంటూ చేస్తే 66 వస్తుంది. ఇప్పుడు పాయింట్ గురించి ఆలోచించండి.
ఒక ప్లేస్ ఇందులో అవసరం లేదు మనకి, ఇందులో ఒక ప్లేస్ ముందు పాయింట్ ఉంది కాబట్టి ఒక ప్లేస్ ముందు పాయింట్ పెడతాం. అంటే ఇది ఏమవుతుంది 18.6.6 అవుతుంది. 18 + 6.6 అవుతుంది డివైడెడ్ బై 0.003 అవుతుంది. ఇప్పుడు యాడ్ చేసే ప్లస్ ఉంది కాబట్టి మరి 18లో డెసిమల్ లేకపోతే ఏం చెప్పాను 18.0 పెట్టుకోండి. డెసిమల్ కింద డెసిమల్ ఉండేట్టు రాయండి. ఇప్పుడు యాడ్ చేసేయండి. 0కి 6 యాడ్ చేస్తే 6, 8కి 6 యాడ్ చేస్తే 4, డెసిమల్ దగ్గర పాయింట్ పెట్టేస్తాం 1, 1 + 1 2. అంటే ఈ బ్రాకెట్లో ఎంత వస్తుంది మనకి 24.6 వస్తుంది అన్నమాట డివైడెడ్ బై 0.003. అంటే దీన్ని రాస్తాం 24.6 బై 0.003. మరి డెసిమల్ నెంబర్తో మనం డివైడ్ చేయడం కష్టం కాబట్టి మనం ఏం చేయాలి, డెసిమల్ని రిమూవ్ చేయాలి, ఎలిమినేట్ చేయాలి. దానికోసం డెసిమల్ పార్ట్ ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 3 డిజిట్స్ ఉన్నాయి. అంటే మనం డెసిమల్ని 3 డిజిట్స్ రైట్ సైడ్ మూవ్ చేయాలి. అప్పుడు ఇక్కడ డెసిమల్ పోతుంది కాబట్టి న్యూమరేటర్లో కూడా చేయాలి. కానీ ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇంకొక 2 డిజిట్స్ బదులు 0 పెట్టుకున్నాం. ఇది మూవ్ చేస్తే ఏమవుతుంది 3 ప్లేసెస్ మూవ్ చేస్తే 24600 అవుతుంది. బై కింద డినామినేటర్లో 3 అవుతుంది. ఇప్పుడు 3 తోటి డివైడ్ చేయడం ఈజీ కదా. 3 టేబుల్ 2లో పోదు 24, 8 3s are 24. ఫస్ట్లో మనం ఎన్ని నెంబర్స్ అయినా తీసుకోవచ్చు, 1 నెంబర్ తీసుకోవచ్చు, పోకపోతే 2 నెంబర్స్ తీసుకోవచ్చు. కానీ అక్కడి నుంచి మనం ఒక్కొక్క డిజిట్నే తీసుకోవాలి. అలా సాధ్యం కాకపోతే రెండో డిజిట్ని కూడా తీసుకోవాలంటే అప్పుడు 0 పెట్టి అప్పుడు తీసుకోవాలంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్న టేబుల్ ఈ 6లో పోవడం లేదు, అప్పుడు ఏం చేయాలి 60 తీసుకోవాలంటే ఇక్కడ 0 పెట్టి అప్పుడు చూడాలన్నమాట. ఓకే 6లో 2 టైమ్స్ పోతుంది, 2 zeros ఉన్నాయి అంటే 8200. ఎక్కడుంది మనకి సిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని ఉపయోగించి ఇది మీరు హోంవర్క్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ 11th వన్ సింప్లిఫై -4.6 into -4.6 divided by -4.6 plus 0.6. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కన్ఫ్యూజన్లో మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా మనం ఏం చేస్తారంటే రాంగ్ చేసేస్తారన్నమాట. ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ 2 ఇంటూ చేసేస్తారు. అంటే బార్మాస్ రూల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని మర్చిపోకూడదు. ఫస్ట్ ఇది బ్రాకెట్లో సింగిల్ నెంబర్ ఉంది, బ్రాకెట్లో సింగిల్ నెంబర్ ఉంది, కానీ ఇక్కడ బ్రాకెట్లో సింగిల్ నెంబర్ లేదు కదా, దాన్ని సాల్వ్ చేసి సింగిల్ నెంబర్లోకి మార్చేయాలి. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, మనకి 2 నెంబర్స్ డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే -0.6 0.6 4.6 0.6 సబ్ట్రాక్ట్ చేస్తే 0, 4 నుంచి 0 మైనస్ చేస్తే 4. మనకి లార్జెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి ఇది -4.0 అనే -4 అని రాస్తాం. అంటే ఇది ఏమవుతుంది -4.6 ఇంటూ -4.6 డివైడెడ్ బై -4 ఉందన్నమాట. తర్వాత ఏం చేయాలి డివిజన్ చేయాలి. అంటే -4.6ని మనం -4తో డివైడ్ చేయాలి. దీన్ని ఎలా రాయొచ్చు -4.6 బై -4 మైనస్ మైనస్ కట్ చేయొచ్చు. 4.6ని 4తో డివైడ్ చేసి చూద్దాం. 4లో 4 టేబుల్ 1 టైం 4 1s are 4 0 వచ్చింది. తర్వాత 6 తీసుకోవాలి, ఇక్కడ పాయింట్ ఉంది కదా, మనం కూడా ఇక్కడ పాయింట్ పెట్టేటప్పుడు 6 తీసుకోవాలి. 6లో 4 టేబుల్ 1 టైం 4 1s are 4 2. ఆల్రెడీ పాయింట్ పెట్టాం కాబట్టి అవసరమైనప్పుడల్లా ఒక 0 పెట్టుకుంటాం. 5 4s are 20 0. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే -4.6 ఇంటూ మనకి 1.15 వచ్చింది కదా. ఇప్పుడు మల్టిప్లై చేసేయడమే 4.6ని 1.15. ఇంతకుముందే చెప్పాను కదా మీకు డెసిమల్స్ మర్చిపోండి. ఫస్ట్ 115ని 46తో మల్టిప్లై చేసేస్తున్నాను. 6 5s are 30, 6 1s are 6 plus 3 9, 6 1s are 6, 4 5s are 20, 4 1s are 4 plus 2 6, 4 1s are 4, 0 9 12 5. ఓకే ఏమొచ్చింది మనకి ఆన్సర్ 5290 వచ్చింది. ఇప్పుడు డెసిమల్ గురించి ఆలోచించండి. ఇందులో డెసిమల్ పార్ట్లో 1 డిజిట్ ఉంది, ఇందులో డెసిమల్ పార్ట్లో 2 డిజిట్స్ ఉన్నాయి. అంటే 2 + 1 3 డిజిట్స్ ఉండాలి మనకి డెసిమల్ పార్ట్లో. 1 2 3 అంటే ఇక్కడ ఈ లాస్ట్లోన 0 వదిలేసేయచ్చు 5.29 అనమాట ఆన్సర్. కానీ ఇక్కడ చూడండి ఒక మైనస్ నెంబర్ ఒక ప్లస్ నెంబర్ మల్టిప్లై చేసినప్పుడు మనకి మైనస్ నెంబర్ వస్తుంది. అలా కాకుండా 2 మైనస్లు అయితే ప్లస్ అయిపోతుంది. అంటే 5.29 ఎక్కడుంది మనకి -5.9 ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ ఫ్రాక్షన్స్
ఇలా మనకి 9/13 డివైడెడ్ బై 18/26 డివైడెడ్ బై 90/52 ఇట్లా ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో అన్ని డివిజన్సే ఉన్నాయి అనుకుందాం. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ లెఫ్ట్ నుంచి రైట్కి స్టార్ట్ చేయండి. అంటే ఫస్ట్ 9/13 ఇంతకుముందు చెప్పాను డివిజన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, దాన్ని మల్టిప్లికేషన్లోకి మార్చుకుని దాని తర్వాత ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ చేసేయాలి. అంటే ఇక్కడ డివిజన్ మనం ఇంటూ కింద మారుస్తున్నాం కాబట్టి దీని తర్వాత ఉన్న ఈ ఫ్రాక్షన్ రివర్స్ చేస్తాం. అంటే 26/18 అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 5/6 డివైడెడ్ బై 5 ఉంది. ఇక్కడ డౌట్ వచ్చేస్తుంది, ఇక్కడ ఫ్రాక్షన్ లేదు కదా, దీన్ని ఎలా రివర్స్ చేస్తాను. ఇంతకు ముందే చెప్పాను నేను ప్రతి నెంబర్ని ఫ్రాక్షన్లోకి మార్చుకోవచ్చు కాబట్టి బై 1 పెట్టేసుకుంటాం. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం మనం 5/6 ఈ డివైడెడ్ బై ఇంటూ కింద మార్చేసి 1/5 అని రాస్తాం అన్నమాట. కాబట్టి నెక్స్ట్ దీని తర్వాత కూడా డివిజన్ ఉంది, దాన్ని ఇంటిలోకి మారిస్తే తర్వాత ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. అంటే 52/90 అవుతుంది అనమాట. ఇప్పుడు క్యాన్సిలేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏం చేయాలి, ఫస్ట్ న్యూమరేటర్లో ఒక నెంబర్ డినామినేటర్లో ఒక నెంబర్ తీసుకోవాలి. అంతేగాని ఈ న్యూమరేటర్లో ఉన్న నెంబర్స్ డినామినేటర్లో ఉన్న నెంబర్స్ తీసుకోకూడదు. నెక్స్ట్ మధ్యలో అన్ని ప్లస్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 5 + 7/25 ఉందనుకోండి, కొంతమంది ఇలా కట్ చేసేస్తుంటారు. 5 టేబుల్ ఇందులో 1 టైము, ఇందులో 5 టైమ్స్. ఇక్కడ మధ్యలో ఏం సింబల్ ఉంది, ప్లస్ ఉంది. అంటే రెండు డిఫరెంట్ టర్మ్స్ అనమాట. మనకి ప్లస్ కానీ మైనస్ కానీ ఉన్నప్పుడు అవి రెండు వేరు టర్మ్స్, వాటిలో కట్ చేయకూడదు మనం. ప్లస్ ఉన్నప్పుడు మైనస్ ఉన్నప్పుడు, ఓన్లీ ఇంటూ ఉన్నప్పుడు మాత్రమే అది ప్రోడక్ట్ అనమాట. ప్రోడక్ట్ అనేది అదంతా ఒకే టర్మ్, ఇదంతా ఒకే టర్మ్గా భావిస్తాం. అప్పుడే మనం క్యాన్సిలేషన్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిలో 13 టేబుల్ పోతుంది. 13 టేబుల్ ఇందులో 1 టైము 2 టైమ్స్. నెక్స్ట్ ఈ రెండింటిలో 2 టేబుల్ పోతుంది. 2 టేబుల్ 1 టైము 9 టైమ్. చూడండి, ఒకటి డినామినేటర్లో తీసుకున్నాను, ఒకటి న్యూమరేటర్లో తీసుకుంటాను. నెక్స్ట్ ఈ రెండింటిలో 9 టేబుల్ పోతుంది. 9 టేబుల్ ఇందులో 1 టైము 1 టైమ్. నెక్స్ట్ ఈ రెండింటిలో 2 టేబుల్ పోతుంది. చూడండి, 2 2s are 4, 1 ఉంది, 6 2s are 12. ఇందులో 45 టైమ్స్ పోతుంది. ఇంకేం పోవు కదా. ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న నెంబర్స్ ఇంటూ చేసేది. 26 × 1 × 1 అంటే మనకి 26 వస్తుంది. 45 × 1 × 1 అంటే 45 వస్తుంది. అంటే 26/45 అనమాట. ఎక్కడ ఉంది మనకి, సిలో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. మనకి ఇది కూడా మనకి బై అంటే ఏంటి, డివిజన్తో సమానం. అంటే దీన్నే మనం ఎలా రాయొచ్చు, మనం 33,800 డివైడెడ్ బై 520 డివైడెడ్ బై 5 అని రాస్తాం. ఇప్పుడు చెప్పుకున్న కాన్సెప్ట్ అప్లై చేయండి. ఇక్కడ 33,800 ఉంది. ఈ డివిజన్ ఇంటిలోకి మార్చాలనుకుంటున్నాను. తర్వాత ఉన్న నెంబర్ని రివర్స్ చేయాలి. ఇక్కడ ఏం లేదు కాబట్టి దీన్ని ఎలా రాస్తాం మనం 520/1 అని రాస్తాం కాబట్టి 1/520 అవుతుంది. మరి ఇక్కడ కూడా డివైడెడ్ బై ఉంది, దీని ఇంట్లోకి మార్చాలి కాబట్టి తర్వాత నెంబర్ని రివర్స్ చేయాలి. అంటే 1/5 అవుతుంది. 0 0 గెట్స్ క్యాన్సిల్. నెక్స్ట్ 5 టేబుల్ కట్ చేస్తున్నాను. ఇందులో 1 టైమ్, చివరిలో 0 కానీ 5 కానీ 5 టేబుల్లో పోతుంది ఈజీగా. 6 5s are 30, 38, 7 5s are 35, 3 ఉంది 30. 30లో మళ్ళీ 5 ఎన్ని టైమ్స్ ఉంది, 6 టైమ్స్. మళ్ళీ ఈ రెండింటిలో మనం మీరు చిన్న పెద్ద టేబుల్స్ వస్తే పెద్ద టేబుల్ కట్ చేయలేకపోతే చిన్నగా కట్ చేసుకుంటూ వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్ 26 టైమ్స్, 2 టేబుల్ 3 3 8 టైమ్స్. మళ్ళీ 2 టేబుల్ 13 టైమ్స్, 2 టేబుల్ 1 ఉంది 13లో 6 టైమ్స్ 9. అంటే మళ్ళీ 13 టేబుల్ 169లో 13 టైమ్స్ పోతుంది. అంటే న్యూమరేటర్లో ఓన్లీ 13 మాత్రమే ఉంది, డినామినేటర్లో 1తో డివైడ్ చేసిన వాల్యూ మాత్రం కదా. అంటే 13 అనమాట. అంటే సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 14. ఇది టోటల్లీ బ్రాకెట్స్ ఉన్నాయన్నమాట. ఓకే, మనం బ్రాకెట్స్ లో ఫస్ట్ 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటాయి. ఇది కర్వ్డ్ బ్రాకెట్, నెక్స్ట్ కర్లీ బ్రాకెట్, తర్వాత స్క్వేర్ బ్రాకెట్. ఈ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. నేను ఫస్ట్లో నేను ఇది ఇక్కడ రివర్స్ చేసి చెప్పినట్లున్నాను నేను స్టార్టింగ్లో. ఓకే, ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. అంటే ఫస్ట్ ఇది సాల్వ్ చేయాలి, సెకండ్ ఇది, థర్డ్ ఇది సాల్వ్ చేయాలన్నమాట. ఫస్ట్ మనకి కర్వ్డ్ బ్రాకెట్లో ఇది సాల్వ్ చేస్తే 6 నుంచి 3 మైనస్ చేస్తే 3 వస్తుంది. అంటే ఈ కర్లీ బ్రాకెట్లో ఏముంటుంది, 2 + 5. ఈ బ్రాకెట్లో సింప్లిఫై చేస్తే 3 వచ్చింది. బ్రాకెట్ ఓపెన్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఉన్నది బార్డ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయండి. 5 3s are 15. అంటే 2 + 15 17 అవుతుంది అన్నమాట. అంటే ఇదంతా మనకి సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది, 17 వచ్చింది. 12 -
26 ఇక్కడ ఏముంది మైనస్ 17 12 మైనస్ ఇప్పుడు మైనస్ చేస్తే 16 నుంచి 7 మైనస్ చేస్తే 9 1 మైనస్ 1 9 కదా ఇప్పుడు 12 నుంచి 9 మైనస్ చేస్తే 3 ఎక్కడ ఉంది మనకి బిలో ఉంది కదా ఓకే ఈ ఆర్డర్లో మీరు సింప్లిఫై చేయడానికి ప్రయత్నించాలి ఫస్ట్ కర్లీ బ్రాకెట్లో ఉన్న కర్వడ బ్రాకెట్లో ఉన్న నెంబర్స్ సింప్లిఫై చేసి సింగిల్ నెంబర్లోకి మార్చేయాలి తర్వాత కర్లీ బ్రాకెట్ తర్వాత స్క్వేర్ బ్రాకెట్ ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ ఉంది డివిజన్ ఉంది ఫ్రాక్షన్స్ ఉన్నాయి ఓకే 12/13 into 285/96 divided by 171/169 ఇచ్చాడు ఫస్ట్ డివిజన్ చేయాలి అంటే ఇది సింప్లిఫై చేయాలి 12/13 into 285/96 ఈ డివిజన్ మనం ఏం చేస్తాం ఇంటూలోకి మార్చుకుంటాం తర్వాత ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ చేస్తాం 169/171 ఇక్కడ చూడండి ఈ రెండిట్లో మనకి 13 టేబుల్ పోతుంది ఇందులో 1 టైం ఇందులో 13 13 are 169 నెక్స్ట్ ఈ రెండిట్లో 12 టేబుల్ పోతుంది చూడండి 12 1 are 12 12 8 are 96 ఓకే ఇంకేమైనా పోతే మీరు కట్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఈ రెండిట్లో ఏదైనా టేబుల్ పోతుందా మనకి ఏ టేబుల్ పోతుంది అనేది బాటమ్ అది డివిజిబిలిటీ రూల్స్ని బట్టి చెప్పొచ్చు భాజనీయత సూత్రాలు అంటారు కదా కొన్ని ట్రిక్స్ ఉంటాయి 3 టేబుల్ ఎప్పుడు పోతుంది 2 టేబుల్ ఎప్పుడు పోతుంది అలాగే 5 టేబుల్ 7 టేబుల్ ఇలాంటివి ఎప్పుడు పోతాయనేది మనం చూసిన వెంటనే చెప్పొచ్చు అనమాట ఆ భాజనీయత సూత్రాలు అంటే డివిజిబిలిటీ రూల్స్ని కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి ముఖ్యంగా ప్రైమ్ నెంబర్కి సంబంధించినవి అంటే 2 3 5 7 నెక్స్ట్ 11 13 17 వీటిని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం వీటి యొక్క డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకుంటే ఈ సింప్లిఫికేషన్లో మీకు బాగా సహాయపడతాయి అనమాట దీని మీద కూడా నేను ఒక వీడియోని చేశాను అది చూడడానికి ప్రయత్నించండి ఓకే ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇందులో ఉన్న డిజిట్స్ని యాడ్ చేస్తే 9 వస్తుంది అంటే 3 టేబుల్లో పోతుంది ఎందుకంటే 9లో 3 టేబుల్ పోతుంది కాబట్టి ఇందులో ఉన్న డిజిట్స్ని యాడ్ చేస్తే 15 వస్తుంది అది 3 టేబుల్లో పోతుంది కాబట్టి ఈ నెంబర్ కూడా 3 టేబుల్లో పోతుంది 5 3 are 15 2 ఉంటుంది ఇంకా 7 3 are 21 ఇక్కడ 9 3 are 27 5 3 are 15 నెక్స్ట్ ఇక్కడ 19 టేబుల్ ఇందులో 3 టైమ్స్ పోతుంది 19 టేబుల్ 5 టైమ్స్ పోతుంది ఇక్కడ మనకి ఏది పోతుంది కదా 5 8 ఇక్కడ 5 13 ఉన్నాయి ఇక్కడ 8 7 ఉన్నాయి అప్పుడు న్యూమరేటర్స్ రెండు చేయండి 5 13 are 65 8 3 are 24 ఈ రెండు కోప్రైమ్స్ అంటాం అంటే న్యూమరేటర్లో డినామినేటర్లోనే ఏ నెంబర్ పోదు కదా ఇంకా అంతకు మించి మనం సింప్లిఫై చేయలేమన్నమాట ఓకే 65/24 ఎక్కడ ఉంది బిలో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం ఈ డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే చాలా వరకు సింప్లిఫికేషన్కి సంబంధించిన క్వశ్చన్స్లో ఏ విధమైన ఫీరు లేకుండా మీరు ఆన్సర్ చేయగలుగుతారు అనమాట మీరు వీటిని యూజ్ చేసి ఓన్గా కొన్ని సమ్స్ని ప్రాక్టీస్ చేసినప్పుడే ఇది మనకి పర్మనెంట్ మెమరీలోకి వెళ్తుంది కాబట్టి మనం ఫ్యూచర్లో మర్చిపోకుండా ఉంటుంది అనమాట నెక్స్ట్ పార్ట్లో మరికొన్ని డిఫరెంట్ టాపిక్స్ సంబంధించిన ఈ సింప్లిఫికేషన్ ట్రిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి